ఏప్రిల్ 20వ తేదీ మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, జన్మదినం రోజు పొదలకూరులో గేట్ సెంటర్కి వస్తున్నాడు. పొదలకూరు హెడ్ క్వార్టర్స్లో గేట్ సెంటర్లో 3 గంటలకి భారీ బహిరంగ సభ. దానికి ఇట్లు పార్లమెంట్ క్యాండిడేట్ వరప్రసాద్ గారు వస్తారు, నేను వస్తాను, మా వాళ్ళందరూ వస్తారు. అయితే మా అదృష్టం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఓడిపోయినా, నేను ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్సీని చేసి నన్ను నేను అడిగినవన్నీ చేశాడు. ఈరోజు 25,000 ఎకరాలకి ఒక లిఫ్ట్, చిరకాల వాంఛ 25 years, ఒక మెట్టు కాలువ, లెఫ్ట్ కెనాల్, కండలేరు లెఫ్ట్ కెనాల్, దాన్ని 63 కోట్లు శాంక్షన్ చేసేసి వచ్చి శంకుస్థాపన చేసి 6 నెలల్లో పూర్తి చేసుకొని ఈరోజు కొన్ని సంవత్సరాలు కండలేరు 30 TMC లెవెల్ పడిపోతే ఆ 1000 ఎకరాలు నిమ్మ చెట్లు పండించుకుంటున్నారంటే బికాస్ చంద్రబాబు నాయుడు. ఆ దక్షిణ కాలువ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు. మొత్తం ఈ మెగా వాటర్ ప్లాంట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. 3,80,00,000తో అప్గ్రేడ్ చేసి మంచి హాస్పిటల్ కట్టించారంటే చంద్రబాబు గారు. ఇటువంటి ఎన్ని చెప్పుకుంటూ పోవాలా? ITI కాలేజ్ 3 కోట్ల చిల్లర, అగ్రికల్చర్ 3 కోట్ల చిల్లర, లెమన్ గార్డెన్స్ 24, లెమన్ మార్కెట్ 24 షాపులు, చెక్ డ్యామ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ప్యాకేజెస్లో ఇరిగేషన్ వర్క్స్, ఇక్కడ రోడ్స్ ప్యాకేజ్, AIB వాటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇవన్నీ తెచ్చాము అంటే బాబు గారు. అటువంటి పొదలకూరు మండలానికి పునర్జన్మనిచ్చిన రైతులకి, పేదోళ్ళకి, తోటలకి, పొలాలకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ జన్మదినం రోజు పొదలకూరుకి రావటం, ఆయన జన్మదినం మా అందరికీ నిజంగా అదృష్టం. అందుకని ఆయన్ని పొదలకూరు ప్రజలు ఆయన్ని మర్చిపోకూడదు, నన్ను మర్చిపోకూడదు.